నెక్స్ట్ ఏపీ నుంచి అందుతోంది బ్రేకింగ్. ఇది జగన్ కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు అన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా సరే రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనతోటి ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి 1 ఏడాది సమయం పట్టిందన్నారు సీఎం చంద్రబాబు. నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. జగన్ కక్షపూరిత వైఖరి కారణంగా పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు చంద్రబాబు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు ఆయన. డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. రామానాయుడు గారిని చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. జగన్ పరామర్శల పేరుతో రౌడీజం చేస్తున్నారన్నారు ఏపీ సీఎం. పల్నాడు పర్యటనలో జగన్ వాహనం హిట్ అండ్ రన్ కారణంగా వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించాడన్నారు. జగన్ కి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు చంద్రబాబు. ఇది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. సింగయ్య మరణానికి జగన్ వాహనం కారణం కాదని వైసీపీ బుకాయించిందన్నారు ముఖ్యమంత్రి. దానికి తగినట్లు సాక్ష్యాలు కూడా సిద్ధం చేశారన్నారు. కానీ జగన్ కారు కిందే సింగయ్య పడి మరణించినట్లు పోలీసులు ఫోరెన్సిక్ సాక్ష్యాలు సేకరించారన్నారు చంద్రబాబు. నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.